ఓం శాంతి 11/3/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సఫలతకు రెండు ముఖ్య ఆధారాలు విజయం పొందటానికి. ఈరోజు ఖుదా దోస్తు తన పిల్లలను స్నేహితుడి రూపంలో కలుస్తూ ఉన్నారు. ఒక ఖుదా దోస్తుకు ఎంతమంది స్నేహితులు ఉంటారు? వాస్తవానికి విదేశీయులు స్నేహితుడినే ఎక్కువగా ఇష్టపడతారు. కనుక బాప్దాదా తండ్రి, శిక్షకుడు, సద్గురువే కాక సర్వ సంబంధాలను నిభాయిస్తారు. మీ అందరికీ అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన సంబంధం ఏది? కొంతమందికి టీచర్, కొంతమందికి ప్రియుడు, కొంతమందికి స్నేహితుడి సంబంధం ప్రియంగా అనిపిస్తుంది. కానీ ఉన్నదేమో ఒక్కరే కదా. అందువలన ఆ ఒక్కరితో ఏ సంబంధము నిభాయించినా సర్వ ప్రాప్తులు లభిస్తూ పోతాయి. ఇది ఒక గారడి. ఈ గారడీతో ఒక్కరితోనే ఏ సంబంధం కావాలి అంటే అది నిభాయించగలరు. ఇంకెక్కడికి వెళ్ళే అవసరమే ఉండదు. అందువలన మరొకరు లభించాలి అనే కోరికనే సమాప్తం అయిపోతుంది. సర్వ సంబంధాలతో ప్రీతిని నిభాయించుటలో అనుభవీలుగా అయ్యారా లేక ఇప్పుడు అవ్వాలా? ఏమనుకుంటున్నారు? పూర్తిగా అనుభవీలుగా అయిపోయారా? ఈరోజు అఫిషియల్గా మురళి నడిపించడానికి రాలేదు. బాప్దాదా కూడా తమ సర్వ సంబంధాలతో దూరాల నుండి వచ్చిన ఆత్మలను చూసి హర్షితమవుతున్నారు. అందరికంటే దూరదేశం నుండి వచ్చిన వారెవరు? మీరైతే ఇక్కడే సాకార లోకం నుండే వచ్చారు. కానీ బాప్దాదా ఆకారి లోకం కంటే దూరంగా ఉన్న నిరాకారి వతనం నుండి ఆకారి లోకంలోకి వచ్చి సూక్ష్మవతనంలోకి, తర్వాత ఇక్కడ సాకార లోకంలోకి వచ్చారు. కనుక అందరికంటే దూరదేశి తండ్రినా లేక మీరా? ఈ లోకం లెక్కతో ఎవరైతే అందరికంటే ఎక్కువ దూరదేశం నుండి వచ్చారో వారికి కూడా బాప్దాదా స్నేహంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికంటే దూరం నుండి వచ్చిన వారు చేతులెత్తండి. ఎంత దూరం నుండి వచ్చారో, ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారో అంతకు 16 రెట్ల శుభాకాంక్షలు స్వీకరించండి. విదేశీయులు అనగా ఫారినర్స్ అనగా ఫర్ ఎవర్, ఎప్పటికీ ఇటువంటి వరదానీలు కదా. ఫారినర్స్ కాదు, ఫార్ ఎవర్, సదా సేవ కొరకు ఎవర్ రెడీ. డైరెక్షన్ లభిస్తూనే వచ్చేసారు. ఇది ఫార్ ఎవర్ గ్రూప్ వారి విశేషత. ఇప్పుడిప్పుడే అనుభవం చేశారు. ఇప్పుడిప్పుడే అనుభవం చేయించుటకు ధైర్యం చేసి ఉపస్థితులైపోతారు. ఇది చూసి బాప్దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒకరి ద్వారా అనేక మంది సేవాదారులు నిమిత్తమైపోయారు. సేవలో సఫలతకు విశేషంగా రెండు ఆధారాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా? చాలా సమాధానాలు ఇచ్చారు అక్కడ ఉన్నవారు. మీ అనుభవాల లెక్కతో అందరి సమాధానాలు సరి అయినవే. సేవలో లేక స్వయం ఉన్నతి చెందే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం ఒకటి, ఒక్క తండ్రితో తెగిపోని ప్రేమ. తండ్రి తప్ప ఇంకేమీ కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటలలో కూడా బాబా, కర్మలో కూడా బాబా తోడు. ఇటువంటి లౌలీనాత్మ ఒక్క మాట మాట్లాడినా వారి స్నేహపూరిత మాట ఇతర ఆత్మలను కూడా స్నేహంలో బంధిస్తుంది. ఈ విధమైన లౌలీనాత్మల ఒక్క బాబా అనుశబ్దమే మంత్రదండంలాగా పనిచేస్తుంది. లౌలీనాత్మ ఆత్మిక ఇంద్రజాలికునిగా అయిపోతాడు. ఒక్క తండ్రిపైనే ప్రేమ ఉంటే వారిని లౌలీనాత్మ, ప్రీతిలో లీనమైన ఆత్మ అని అంటారు. సఫలతకు రెండవ ఆధారం ప్రతి జ్ఞాన పాయింట్ను అనుభవం చేయు అనుభవీమూర్తిగా అగుట. ఉదాహరణకు డ్రామా పాయింట్ తీసుకోండి. ఒకటేమో జ్ఞానము ఆధారంపై పాయింట్ ఇవ్వడం, తెలుసుకున్న దాన్ని అలాగే చెప్పడం. రెండవది మీరు అనుభవీమూర్తులై స్వయం పాయింట్ ఇవ్వడం. డ్రామా పాయింట్ని ఎవరైతే అనుభవం చేసి ఉంటారో వారు సదా సాక్షి స్థితి అనే సీటుపై స్థితమై ఉంటారు. ఏకరసంగా, అచంచలంగా, స్థిరంగా ఉంటారు. ఇటువంటి స్థితిలో స్థితమై ఉండు వారిని
అనుభవీ మూర్తులని అంటారు. రిజల్ట్లో బాహ్య రూపం భలే మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా, డ్రామా పాయింట్ను అనుభవం చేసిన ఆత్మలు ఎప్పుడు చెడులో కూడా చెడును చూడకుండా మంచినే చూస్తారు. అనగా స్వంత కళ్యాణానికి మార్గం కనిపిస్తుంది. అకళ్యాణ ఖాతా సమాప్తమైపోతుంది. కళ్యాణకారి తండ్రి పిల్లలుగా అయినందున, కళ్యాణకారి యుగం అయినందున ఇప్పుడు కళ్యాణకారి ఖాతా ప్రారంభమైంది. ఈ జ్ఞానము మరియు అనుభవం అథారిటీతో సదా అచలంగా ఉంటారు. ఒకవేళ లెక్కిస్తే మీలో ఒక్కొక్కరి వద్ద ఎన్ని ప్రకారాల అథారిటీలు ఉన్నాయి? ఇతర ఆత్మల వద్ద అయితే ఒకటో రెండో అథారిటీలు ఉంటాయి. కొందరికి సైన్స్ అథారిటీ, కొందరికి శాస్త్రాలు, కొందరికి డాక్టరీ జ్ఞానము, కొందరికి ఇంజనీరింగ్ జ్ఞానముల అథారిటీ ఉంటుంది. కానీ మీ వద్ద ఎన్ని అథారిటీలు ఉన్నాయి? లిస్టు తయారు చేస్తే చాలా పెద్ద లిస్టు తయారవుతుంది. అన్నిటికంటే మొదటి అథారిటీ అయిన సర్వశక్తివంతుడు మీ వారిగా అయిపోయారు. ఈ విధంగా లిస్టు తయారు చేయండి. ప్రపంచం ఆది మధ్య అంత్యముల జ్ఞాన అథారిటీ. ఈ జ్ఞానానికి స్మృతి చిహ్నంగా, జ్ఞాపకార్థంగా శాస్త్రాలు, బైబిలు, ఖురాను మొదలైనవన్నీ వచ్చాయి. అందుకే గీతా జ్ఞానాన్ని సర్వశాస్త్రాలకు, అన్ని గ్రంథాలకు తల్లి, తండ్రి అని అంటారు. శిరోమణి అని కూడా అంటారు. గీతను డైరెక్ట్గా ఎవరు వినిపిస్తున్నారు? బ్రాహ్మణులు. కనుక మీరు అథారిటీగా అయ్యారు కదా. అదేవిధంగా అన్ని ధర్మాలలో నెంబర్ 1 ధర్మం ఎవరిది? మీ బ్రాహ్మణ ధర్మం నుండే అన్ని ధర్మాలు మొదలవుతాయి. బ్రాహ్మణ ధర్మం వేరు లాంటిది. అంతేకాక ఈ ధర్మం విశేషత ఏమి అంటే, బ్రాహ్మణ ధర్మం డైరెక్ట్ పరంపిత పరమాత్మయే స్థాపించాడు. ఇతర ధర్మాలు ధర్మపితలు స్థాపించినవి. ఈ ధర్మము పరంపిత పరమాత్మది. ఆ ధర్మాలు పిల్లలు స్థాపించినవి. వారిని సన్ ఆఫ్ గాడ్ అని అంటారు. కానీ వారు గాడ్, దేవుడు కాదు. కనుక డైరెక్ట్ పరంపిత ద్వారా శ్రేష్ఠ ధర్మం స్థాపన అయింది. మీరు ఆ ధర్మానికి అథారిటీలు. ఆదిపిత డైరెక్ట్ బ్రహ్మముఖ వంశావళి వారు, అథారిటీ కలిగిన వారు. సర్వశ్రేష్ఠ కర్మలు చేసే ప్రాక్టికల్ జీవితము గడిపే అథారిటీ కలవారు. శ్రేష్ఠ కర్మకు ప్రాలబ్ధంగా అఖండ విశ్వరాజ్యానికి అధికారులయ్యే అథారిటీ కలిగిన వారు. భక్తుల భక్తికి అథారిటీ మీరే. ఇలా ఇంకా లిస్టు తీస్తే చాలా వస్తుంది. మీరెంత గొప్ప అథారిటీ కలిగిన వారు అర్థమైందా? ఇటువంటి అథారిటీ కలిగిన వారికి తండ్రి కూడా నమస్కరిస్తారు. ఇది చాలా పెద్ద అథారిటీ. ఇంత అథారిటీ కలిగిన వారిని చూసి బాప్దాదా కూడా హర్షితం అవుతారు. అందరూ చాలా బాగా శ్రమ చేసి సేవా కార్యాన్ని బాగా విస్తరింపజేశారు. దారి తప్పి వెతుకుతున్న మీ సోదరి సోదరులకు దారి చూపించారు. దాహంతో ఉన్న ఆత్మలకు శాంతి సుఖాల దోసిలినిచ్చి తృప్తి ఆత్మలుగా చేయుటకు మంచి పురుషార్థం చేస్తున్నారు. తండ్రితో చేసిన ప్రతిజ్ఞను ప్రాక్టికల్గా నిభాయించి తండ్రి ముందుకు చిన్నదో పెద్దదో ఒక పుష్ప గుచ్చాన్ని తీసుకొచ్చారు కొద్దిమంది ఆత్మలను. అయితే తండ్రికి చిన్నది కూడా ఇష్టమే. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞను అయితే నిలుపుకున్నారు. ఇంకా విస్తరిస్తూ వెళ్తారు. కొంతమంది నెక్లెస్ తయారు చేసి తీసుకొచ్చారు. కొంతమంది మాలను తయారు చేసి తీసుకొచ్చారు. కొంతమంది కంకణాన్ని, కొంతమంది ఉంగరాన్ని తయారు చేసి తీసుకొచ్చారు. కనుక ఇదంతా బాప్దాదా జ్యువెలరీ, నగలు. ఒక్కొక్కటి చాలా విలువైన రత్నం. బాబా ఎదుటికి చాలా పెద్ద జ్యువెలరీని తీసుకొచ్చారు. ఇక ముందు ఏం చేయాలి? నగలను ఇప్పుడు ఏం చేస్తారు అంటే పాలిష్ అన్నారు. మధుబనానికి వస్తే పాలిష్ అవ్వనే అయిపోతుంది. ఇప్పుడు షో కేస్లో పెట్టండి. వరల్డ్ షో కేస్లో, ఈ ప్రపంచం యొక్క షో కేస్లో ఈ అనన్యమైనటువంటి ఆత్మలు ఈ జ్యువెలరీని పెడితే మెరుస్తూ అందరికీ కనిపించాలి. అయితే షో కేస్లోకి ఎలా వస్తారు? తండ్రి ఎదుటికి వచ్చారు, బ్రాహ్మణుల ఎదుటకు వచ్చారు. ఇది చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రపంచం ముందుకు రావాలి.
ఇప్పుడు ఎటువంటి ప్లాన్ తయారు చేస్తారు అంటే ప్రపంచ మూల మూలల నుండి భగవంతుని పిల్లలు మూల మూలలా ప్రత్యక్షమైపోయారు అనే శబ్దం వెలువడాలి. నలువైపులా ఒకే అల వ్యాపించాలి. భారతదేశంలో కావచ్చు, విదేశాలలో కావచ్చు, మూల మూలల ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు వేరువేరు సమయాలలో కనిపించినా ఒక్కరే వెలుగునిస్తారు కదా. అలా ఈ జ్ఞాన సూర్యుడి పిల్లలు మూల మూలలా కనిపించాలి. జ్ఞాన నక్షత్రాల వైభవం నలువైపులా కనిపించాలి. అందరి సంకల్పాలలో, నోట్లో జ్ఞాన నక్షత్రాలు జ్ఞాన సూర్యుడితో పాటు ప్రత్యక్షమైనారు అనే మాట వెలువడాలి. ఎప్పుడైతే అన్ని వైపుల నుండి వచ్చిన శబ్దం నలువైపులా మ్రోగుతుందో అప్పుడు ప్రత్యక్షత సమయం వస్తుంది. ఇప్పుడైతే పాత్ర గుప్తంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రత్యక్షతలోకి తీసుకురండి. ఇందుకు ప్లాన్ తయారు చేయండి. తర్వాత బాప్దాదా కూడా చెప్తారు. ఒక్కొక్క రత్నం యొక్క విశేషత వర్ణిస్తే అనేక రాత్రులు గడిచిపోతాయి. ప్రతి పుత్రుడి విశేషత ప్రతి ఒక్కరి మస్తకంలో మణి సమానంగా మెరుస్తూ ఉంది. ఇటువంటి సర్వ విశేషాత్మలకు సర్వ సుపుత్రులు అనగా సేవకు రుజువునిచ్చేవారు, సదా సేవ మరియు స్మృతిలో ఉండేవారు, సేవాదారులు, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ వారు, సర్వుల మనోకామనలు పూర్తి చేసే అతి ప్రియమైన లవ్లీన్ పిల్లలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. పార్టీలతో బాప్దాదా వారి వ్యక్తిగత మిలనం. న్యూజిలాండ్ పార్టీతో. న్యూజిలాండ్ వారికి సదా ఏం గుర్తు ఉంటుంది? న్యూజిలాండ్ అయితే సదా గుర్తు ఉంటుంది. విశ్వానికి న్యూ క్రొత్త వార్తలు ఇవ్వాలి. న్యూజిలాండ్ విశ్వంలో ప్రతిరోజు న్యూస్ ఇవ్వాలి. అప్పుడు న్యూజిలాండ్ ఎలా తయారవుతుంది? మొత్తం విశ్వానికంతా లైట్ హౌస్గా తయారైపోతుంది. ఈ వార్తలు ఎక్కడి నుండి వచ్చాయి అని అందరి దృష్టి న్యూజిలాండ్ వైపుకు వెళ్తుంది. ఇప్పుడు కూడా వార్తాపత్రికలలో ఏవైనా వార్తలు వచ్చాయి అంటే అందరి అటెన్షన్ ఎక్కడికి వెళ్తుంది? ఈ వార్తలు ఎక్కడి నుండి వచ్చాయి కనుక న్యూజిలాండ్ వారు ఈ అద్భుతాన్ని చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా క్రొత్తగా చేయండి, ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేయండి. అక్కడి నుండి చాలామంది టీచర్లు తయారై అన్ని వైపులకు వ్యాపించే అద్భుతాన్ని చెయ్యండి. అప్పుడు పేరుకు తగినట్లు పని చేశారని అంటారు. అందరూ చాలా చాలా అపురూపమైన పిల్లలు. మిమ్మల్ని దూరం నుండి తండ్రి సెలెక్ట్ చేసుకున్నారు. భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయినా భారతదేశంలో వచ్చిన తండ్రి మిమ్ములను వదలలేదు. న్యూజిలాండ్ పుష్పాల తోట కూడా చాలా వికసించింది. ట్రినిడాడ్ పార్టీతో. బాప్దాదా పిల్లలలో సదా ఏ విశేషతను చూస్తారు? బాప్దాదా ప్రతి బిడ్డను చూసి పిల్లలలో వారి 21 జన్మల ప్రాలబ్ధాన్ని చూస్తారు. ఎలా ఉండేవారు, ఎలా తయారయ్యారు, ఇక మీదట ఎలా తయారవుతారు. 3 కాలాలను చూస్తూ భవిష్యత్తు ఎంత శ్రేష్టంగా ఉందో చూసి సంతోషిస్తూ ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ తమ ప్రాలబ్ధాన్ని అర్థం చేసుకొని అనుభవం చేసి హర్షితమవుతున్నారా? మీ ప్రాలబ్ధం ఎంత స్పష్టంగా ఉంది అంటే ఈరోజు ఇలా ఉన్నాము, రేపు ఇలా అవుతాము అని మీకు తెలిసిపోయింది. తండ్రి వారిగా అయినారు అంటే తప్పక జరుగుతుంది. తండ్రి వారిగా అవ్వడము అంటే బ్రాహ్మణులుగా అవ్వడం. బ్రాహ్మణుల నుండి దేవతలుగా కూడా తప్పకుండా అవుతారు. దేవతలలో కూడా ఏ పదవి లభిస్తుంది? అది ప్రతి ఒక్కరి పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే సేవకు అనేక సాధనాలు ఉన్నాయి. వాచాతో పాటు నోటితో పాటు ఒకే స్థానంలో ఉంటూ విశ్వ సేవ చేయగలరు. మనసా సేవకు కూడా చాలా మంచి అవకాశం ఉంది. రోజంతా ఏదో ఒక విధమైన సేవలో బిజీగా ఉండండి. మధువనంలో రిఫ్రెష్ అగుట అనగా సేవకు నిమిత్తమై సేవాదారులుగా ఈ సేవ చేసే ఛాన్స్ తీసుకొనుట. సేవ చేయుటకు ముందు ఎవరైతే నిమిత్తమైన సేవాదారులుగా ఉన్నారో వారితో సంపర్కం ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉంటే సఫలత లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేసి వస్తారో చూస్తాం. ఎన్ని సేవా కేంద్రాలు తెరిచారో అది బులెటిన్లో వస్తుంది.
సదా మేమందరము ఆత్మిక సేవాదారులము అని, అందరినీ వెతుకుట నుండి విడిపించే వారము అని స్మృతిలో ఉండాలి. అనేక ఆత్మలు దారి తెలియక భ్రమిస్తూ ఉన్నారు కనుక, భ్రమిస్తూ ఉన్న ఆత్మలను చూసి జాలి కలుగుతుంది కదా. మీ గత జీవితాన్ని చూసుకొని ఎంతగా భ్రమించారో, ఎన్ని జన్మల నుండి భ్రమించారో అర్థమవుతుంది కదా. మీ అనుభవం ఆధారంతో ఇంకా ఎక్కువగా జాలిపడాలి కనుక, భ్రమించే ఆత్మలను వెతుకుట నుండి ఎలా విడిపించాలో సదా ప్లాన్లు తయారు చేస్తూ ఉండండి. ప్రతిరోజు క్రొత్త క్రొత్త పాయింట్లు ఆలోచించండి. ఏ పాయింట్నిస్తే త్వరగా పరివర్తన అయిపోతారో ఆలోచించండి. ఇప్పుడు భక్తులకు వారి భక్తికి ఫలమునిప్పించండి. సదా తండ్రితో కలుసుకున్నటకు సులభమైన మార్గాన్ని ఆలోచిస్తూ ఉండండి. ఇదే ఆలోచనలు మీలో నడుస్తూ ఉండాలి. అమెరికా పార్టీతో సదా అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉంటారా? తల్లి తండ్రులు తమ అపురూపమైన పిల్లలను ఎటువంటి స్థానంలో కూర్చోబెడతారు అంటే అక్కడ వారికి ఎలాంటి కష్టము కలగరాదు. బాప్ దాదా తమ అపురూపమైన పిల్లలు కూర్చునేందుకు ఏ స్థానం ఇచ్చారు? హృదయ సింహాసనం. ఈ హృదయ సింహాసనం ఎంత పెద్దది! ఈ సింహాసనంపై కూర్చొని ఏ పనినైనా చేయవచ్చు కనుక సదా సింహాసన అధికారులుగా ఉండండి. క్రిందికి దిగకండి. ఉదాహరణకు మట్టి తగలకుండా విదేశాలలో అక్కడక్కడ రత్న కంబళ్ళు పరుస్తారు కదా. బాప్దాదా కూడా దేహ భావమనే మట్టిలో మైల కాకుండా ఉండేందుకు సదా హృదయ సింహాసనంపై ఉండమంటారు. ఎవరైతే ఇప్పుడు బాబా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారే భవిష్యత్తులో కూడా రాజ్య సింహాసన అధికారులుగా అవుతారు. కనుక సదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటున్నామా, అప్పుడప్పుడు దిగుతూ అప్పుడప్పుడు ఎక్కుతూ ఉన్నామని చెక్ చేసుకోండి. సింహాసనంపై కూర్చొని అధికారులుగా కూడా ఎవరవుతారు? ఎవరైతే సదా డబల్ లైట్ రూపంలో ఉంటారో వారు కొద్దిగానైనా భారీతనం అంటే బరువు వచ్చింది వారిలో అంటే సింహాసనం నుండి క్రిందికి వచ్చేస్తారు. సింహాసనం నుండి క్రిందికి వచ్చారు అంటే మాయను ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహాసన అధికారులుగా ఉంటే మాయ నమస్కరిస్తుంది. బాప్ దాదా ద్వారా బుద్ధికి ప్రతిరోజు ఏదైతే శక్తిశాలి భోజనం లభిస్తూ ఉందో దానిని తిని జీర్ణం చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ బలహీనత రాదు, మాయ దాడి చెయ్యదు. అచ్చా, ఓం శాంతి.